హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం సరికొత్త వీడియోతో వచ్చేసాము. అండ్ ఈరోజు మనం చావా తెలుగు ట్రైలర్కి రియాక్ట్ అవ్వబోతున్నాం. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ఛత్రపతి శివాజీ జన్నత్ చేరుకున్నారు జనాలు. ఆ దక్కన్ని మన మొఘలాయులు దక్కించుకోవడం ఎంతో దూరంలో లేదు. మరాఠాల సింహం లేనప్పటికీ తన వేటని చావా కొనసాగిస్తాడు. మరాఠా సామ్రాజ్యానికి వ్యతిరేకంగా ఎప్పుడు ఆలోచించినా చీల్చి చెండాడుతాను. గర్జనకి లొంగకపోతే పంజావేటు తప్పదు. ఛత్రపతి సంభాజీ మహారాజ్ కి ఈ యుద్ధం స్వరాజ్య సాధన కోసం చేసే యజ్ఞం. ఆ మహాదేవుని సాక్షిగా ప్రతి పౌరుడి సంరక్షణే మన లక్ష్యం. స్వరాజ్య స్థాపన సాక్షాత్ ఈశ్వరేచ్ఛ. మేము ఔరంగజేబును కలవడానికి వెళ్తున్నాం. కళ్ళల్లో కించిత్ చింత కూడా లేదు. భోన్స్లే వంశంలోని ప్రతి మగవారు ప్రళయంతో సమానం. పర్వతాలే అడ్డుకోలేని ధాటిని కంకర్రాలేం చేశారు. చిన్న పెద్ద చూడకుండా అయిన వాళ్ళ శవాలని తొక్కుకుంటూ ఈ కిరీటాన్ని అందుకున్నాను. మేము మళ్ళీ ఈ కిరీటాన్ని ఆ పొగరుబోతు సంబా చావు కేకని హిందుస్థాన్ మొత్తం విన్నాకి ధరిస్తాను. కాషాయం రంగు ఎక్కడ కనిపించినా సరే ఎర్రగా మార్చి సమయం ఆసన్నమైంది. మెరుపు దాడి చేద్దాం. ఔరంగు నిరంకుశత్వాన్ని కాల్చి బూడిద చేద్దాం. ప్రత్యర్థులు ఎన్ని పండాగాలు పన్నినా సరే ప్రతి వ్యూహాన్ని ఛేదిద్దాం. ఛత్రపతి శివాజీ మహారాజ్ స్వప్నాన్ని సాకారం చేసి తీరుతాం. జై భవానీ, నమః పార్వతీ పతయే, హర హర మహాదేవ్. సమగ్ర మరాఠా సామ్రాజ్యంతో పాటు నేను కూడా ఎదురు చూస్తుంది ఈ రోజు కోసమే. మీ నమ్మకం మాకు తోడుంటే యుద్ధం కూడా అవసరమే. వీడిని ఎలా హింసించాలంటే చావు కూడా వీడిని జాలిపడి చంపాలి. ఆ చావు నా కాలిగట్టి కట్టి రుద్ర తాండవం చేస్తాను. నా చావు ప్రతి మరాఠా ఇంట్లో ఒక శివాజీని ఒక సంభాజీని పుట్టిస్తుంది. కానీ నీ చావు మొఘల్ సామ్రాజ్య పతనానికి పునాది. క్రేజీ అసలు. లాస్ట్కి వచ్చిన ఒక్క షాట్ చాలు అసలు, ఆయన పవర్ కానీ ఆయన స్ట్రెంగ్త్ కానీ ఆయన కరేజ్ని చూపించడానికి. క్రేజీ ఉంది, మ్యాడ్ ఉంది మొత్తం అసలు చావా ట్రైలర్. చెప్తున్నా అంటే ఇట్లా గూస్ బంప్స్ ఇట్లా వస్తున్నాయి తెలుసా. కొన్ని ఫైట్ సీక్వెన్స్ చూస్తుంటే ఆ డైలాగ్స్ ఉన్నాయి ఇట్లా తోపు ఉన్నాయి అసలు. మనకు ట్రైలర్ చూస్తేనే ఈ లెవెల్ ఫీల్ ఉంది. సినిమా మొత్తం చూస్తే కనుక అసలు గూస్ బంప్స్ కాదు, ఇన్స్పిరేషనల్ గా ఉంటది మొత్తం. ఇట్లా పేట్రియాటిక్ ఫీలింగ్ ఎక్కువ వచ్చేస్తుంది మనకి. ఇది ఆల్రెడీ ఏమంటారు హిందీలో థియేటర్లలో వచ్చింది, బట్ నేను చూడలే. ఎందుకు అంటే తెలుగులో వచ్చినాక చూద్దామని వెయిట్ చేసిన ఆయన. తెలుగులో కూడా వస్తుంది చూద్దాము అని చెప్పి. ఇట్లాంటి సినిమాకి రావాలి యాక్చువల్ చెప్పాలంటే 1000 కోట్లు 2000 కోట్లు రావాల్సింది ఇట్లాంటి సినిమాకి. ఇది అంటే పీరియాడిక్ డ్రామా, అది కూడా మన ఏమంటారు రియల్ స్టోరీ, మన హిస్టరీ చాలా బాగా చూపించినట్టు అనిపించింది నాకైతే. అండ్ విక్కీ కౌశల్ గురించి మాత్రం స్పెషల్ గా మాట్లాడుకోవాలి. క్యారెక్టర్ లో కంప్లీట్ గా అసలు ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చినా సరే అందులో ఇట్లా వెళ్ళిపోతాడు రా ఆయన, మొత్తం ఇన్వాల్వ్ అయిపోతాడు. అంటే డైరెక్టర్ అడిగిందంట ఈ క్యారెక్టర్ ఎట్లా ప్లే చేయాలంటే లయన్ లెక్క ప్లే చేయాలని అంటే ప్రతి ఫ్రేమ్ లో నాకు లయన్ కనిపించాలి అన్నాడంట. అసలు ఈ సినిమాకి విక్కీ కౌశల్ కి నేషనల్ అవార్డు ఇవ్వాలి, అంత తోపుంది పర్ఫార్మెన్స్ మాత్రం పీక్స్ అసలుకి. అండ్ మెయిన్ గా మూవీ నేమ్ కూడా చావా అనే మీనింగ్ కూడా మెయిన్ గా అదే, సింహం పిల్లని మనం చావా అంటారని. అది కూడా మూవీలో మనకి ఎండింగ్ లో తెలుస్తుంది అసలు. నేను మూవీ హిందీలో చూసిన, సో అసలు నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఉండే, క్రేజీ ఉంటుంది అసలు. చాలా మందికి ఏంటంటే శివాజీ మహారాజ్ స్టోరీ తెలుసు, చాలా ఐకానోగ్రఫీస్ కానీ స్టోరీస్ వచ్చినాయి, వెబ్ సిరీస్ ఎన్నో వచ్చినాయి. కానీ ఏంటంటే సంభాజీ మహారాజ్ది ఎక్కువ రిప్రజెంట్ చేయలేరు. సో సంభాజీ మహారాజ్ తర్వాతనే కదా మరాఠా ఎంపైర్ అంత పెద్ద వైడ్ స్ప్రెడ్ అయింది. ఈ స్టోరీ నడిచింది కాబట్టే
మొఘల్స్‌కి అంత ఎక్కువ డిఫీట్ వచ్చింది. ఎంపైర్ అంత పెరిగింది ఈళ్ళది మరాఠా ఎంపైర్. మెయిన్ రీజన్ ఈయన. ఇంకో రీజన్ గూడా అంటే శివాజీ మహారాజ్ తర్వాత మెయిన్ కీ పాయింట్ అనుకోవచ్చు మనం ఈయన. సో, ఈయన మీద ఎందుకు చేయలేరన్న మెయిన్ కాన్‌ఫ్లిక్ట్ ఉండే. అది ఈ మూవీ తోటి క్లియర్ అయిపోయింది. మెయిన్‌గా ఔరంగజేబ్ రూలింగ్ మన సౌత్ ఇండియాకి రాకుండా ఉన్నది అంటే మెయిన్ కారణం మన మరాఠా ఎంపైరే. అవునవును. మధ్యలో అసలు ఒక అడ్డుగోడలాగా నిలబడి కాపాడింది మన మరాఠా భారతదేశాన్ని. యెస్. ఆ మూవీ ఎట్లుంటదంటే స్టార్టింగ్‌లో మెల్లమెల్లగా ఆ మూవీ వరల్డ్‌లోకి తీసుకుపోతాడు. అప్పట్లో యెస్. మరాఠా ఎంపైర్ ఎట్లుండే, అప్పట్లో రాజులు ఎట్లుండే, అప్పట్లో వాళ్ళ కరేజ్ ఏంది అని మెల్లమెల్లగా తీసుకెళ్తాడు. అసలు క్రేజీ అనిపించింది నాకైతే. ఇక లాస్ట్ 50 మినిట్స్ సెగ్మెంట్ అయితే ఇక చెప్పొద్దు. దాని గురించి ఎంత చెప్పినా తక్కువనే. అది ఎక్స్‌పీరియన్స్ చేయాలి. బెస్ట్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ అనిపించింది నాకైతే. సెకండ్ హాఫ్ ఇట్లా గ్రాఫ్ ఇట్లా వెళ్ళిపోతది పైకి. అండ్ ఎట్ ది ఎండ్ మొత్తం అందరూ బాధలోకి వెళ్ళిపోతారనమాట. యెస్. అంత ఎమోషన్‌గా చేస్తారు. ఎమోషనల్‌గా. కానీ మనకి ఒక డైలాగ్ వచ్చింది చూడు ట్రైలర్‌లో. నేను చనిపోతే ప్రతి ఒక్క ఇంటి నుండి ఇంకో సంభాజీ మహారాజ్ యెస్. పుడతాడు. కానీ నీ చావుతోటి మొఘల్ సామ్రాజ్య అంతం ప్రారంభమవుతుందని. అది నిజంగా జరిగింది. యెస్. యెస్. మరాఠా ఎంపైర్ ఈ అన్నిటి గురించి మన మార్వెల్‌లో తీసినట్టు ఈ అందరు రాజుల గురించి ఒక పెద్ద బయోపిక్ తీయొచ్చు. వీళ్ళందరి గురించి ఒక యూనివర్స్ క్రియేట్ చేయొచ్చు. చాలా ఇన్స్పైరింగ్ ఉంటాయి క్యారెక్టర్స్. మన తానాజీ గారు గాని, ఛత్రపతి శివాజీ మహారాజ్, ఛత్రపతి సంభాజీ మహారాజ్, షాహూజీ మహారాజ్ ఇట్లా చాలా ఇన్స్పైరింగ్ క్యారెక్టర్స్ ఉంటాయి. అందరి మీద ఒక యూనివర్స్ క్రియేట్ చేస్తే అసలు తోపుంటది తెలుసా? అవును. ఇది మూవీ హిందీలో రిలీజ్ అయినప్పుడే నేను చూద్దాం అనుకున్నాను కానీ మిస్ అయిపోయింది. కాకపోతే చూసిన వాళ్ళు నాకు డిఫరెంట్ ఒపీనియన్స్ ఇచ్చారు. కాబట్టి దాంట్లో ఏది కరెక్టో ఏది రాంగో చెప్పాలి మీరే. సో విజువల్స్ అయితే క్రేజీ ఉన్నాయని చెప్పి అది ట్రైలర్ చూస్తేనే అర్థమైపోతుంది. యెస్. స్టోరీ టెల్లింగ్ లో కొంచెం ఓవర్ డ్రామాటిక్ డైలాగ్స్ ఎక్కువ అయినాయి అన్నారు. లేదు అట్లేం అనిపియలేదు. స్టోరీ అంటే టెల్లింగ్‌లో బ్యాలెన్స్ గానే ఉన్నాయా? అన్ని బ్యాలెన్స్‌గానే ఉన్నాయి. డైలాగ్స్ ఎందుకంటే అలాంటి సిట్యుయేషన్ అది మరి. ఇప్పుడు వార్ సిట్యుయేషన్ అన్నప్పుడు ఎంత ఇన్స్పైరింగ్‌గా మాట్లాడాలి మరి. ఒక రాజు అన్నప్పుడు అంత టఫ్ సిట్యుయేషన్ ఉన్నప్పుడు ఎంత ఇన్స్పైర్ చేయాలి వేరే వారియర్స్‌ని అందరిని ధైర్యంగా ఉండాలంటే ఆ మాత్రం డ్రామాటిక్‌గా ఉండాలి డైలాగ్స్. ఓకే. అయితే ఆ Yes. సిట్యుయేషన్ తగ్గట్టు ఆ ఎలివేషన్ ఇంపార్టెంట్ అంటారు. యెస్. యెస్. తప్పకుండా. ఓకే. అంటే ఏది మిస్ అయిందంటే కొన్ని జాగాలలో యాక్షన్ కొరియోగ్రఫీ కొంచెం మిస్ అయినట్టు అనిపించింది. యెస్. ఐ మీన్ కంపారిజన్ చేయొద్దు గానీ ఇంకొంచెం ఎట్లా అంటే బ్యాటిల్ సీక్వెన్సెస్ మన ట్రిపుల్ ఆర్‌లో చేసినట్టు ఆర్ మన బాహుబలిలో చేసినట్టు అంటే ఉంటే ఇంకా హై ఉంటుండే. అసలు మనకి వేరే లెవెల్ ఎక్స్‌పీరియన్స్ ఉంటుండే. కానీ లాస్ట్ బావుంటది గానీ లాస్ట్ 50 మినిట్స్‌ది ఈ ముందు ఫైట్స్ కొంచెం నార్మల్‌గా అనిపించాయి. కొరియోగ్రఫీ నార్మల్ అనిపించింది యెస్. అంతే. యాక్షన్ అండ్ కొరియోగ్రఫీ ఏమైందంటే ఇప్పుడు మన హీరో యాక్షన్ సీన్స్ అవన్నీ మంచిగానే ఉండేయి. కాకపోతే మిగతా చుట్టుపక్కల ఉన్న యాక్షన్ సీన్స్ గానీ, క్రౌడ్ యాక్షన్స్, క్రౌడ్ ఫైట్స్ ఏవైతే ఉన్నాయో అవి సరిగ్గా కుదరలేదనమాట. ఏదో ఓకే. ర్యాండమ్‌గా ఫైట్స్ జరుగుతున్నట్టు అంటే సరిగ్గా ప్రాపర్‌గా అరేంజ్‌మెంట్ కాలేదు. అదనిపించింది. ఈ హిస్టారికల్ జానర్ ఏదైతే ఉందో అది కొంచెం డెప్త్ మిస్ అయింది అని అన్నారు. అవును. ఎందుకంటే ఇది మరి కంప్లీట్ స్టోరీ కాదు గదా! ఇప్పుడు ఇది ఆయన క్యారెక్టర్‌ది జస్ట్ కొన్ని సీక్వెన్సెస్ అంతే. ఈళ్ళ స్టోరీస్ అంటే ఎట్లుంటాయంటే ఇందాక సాయి అన్నట్టు మల్టీవర్స్, యూనివర్స్‌లు తీయాలి. అన్ని ఇన్స్పైరింగ్ స్టోరీస్ ఉంటాయి వాళ్ళయి కంప్లీట్ స్టోరీస్. ఓకే. అంటే ఒక 3 అవర్స్ మూవీ చూస్తే నీకు లాజిక్ అర్థమైతదా లేదా? అర్థమైతది. నీకు మూవీ ఎక్కడి నుంచి కాన్సెప్ట్ స్టార్ట్ అర్థమైతది అయిందో కదా! నీకు ఆయన క్యారెక్టర్ గ్లింప్స్ గాని, ఆయనది బ్యాక్ స్టోరీ గాని అవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూనే తీసుకొస్తారు. యెస్. సో, నీకు ఎలాంటి కన్‌ఫ్యూజన్ అంటే ఉండదు. అది ఉంటే సరిపోతది. సో, చాలా ఇందాక మెయిన్‌గా ఏందంటే విపిన్ అన్నట్టు కూడా అది కొందరికి అట్లా అనిపించింది. ఎందుకంటే ఆ హిస్టరీ పరంగా చూసుకుంటే ఎక్కువ శివాజీ మహారాజ్‌నే మన స్టోరీ ఇన్నాం ఆయనది. సో, సంభాజీ మహారాజ్‌ది ఎక్కువ ఇనలేదు కాబట్టి కొంచెం కొత్తగా అనిపించిండు చాలా యెస్. మందికి. సంభాజీ మహారాజ్ కూడా చాలా గ్రేట్ వారియర్. అప్రాక్సిమేట్‌లీ 127 బ్యాటిల్స్ ఏమో చేస్తే ఆ 120 బ్యాటిల్స్ అన్ని విన్ అయిండంట. యెస్. అట్లా చాలా 100% మంది సక్సెస్. ఉన్నారు మరాఠా ఎంపైర్‌ల. ఇంకొకటి మెయిన్‌గా తెలుసుకోవాల్సింది ఏందంటే మన మరాఠీ ఎంపైర్ వీళ్ళకన్నా చాలా తక్కువ అన్నమాట ఆర్మీ. ఎక్కడ అసలు భయపడకుండా ఆ కరేజ్ మెయింటైన్ చేయడానికి వెనుకున్న కారణం వాళ్ళ వార్ స్ట్రాటజీస్. అవి ఎంత బ్రిలియంట్‌గా ప్లాన్ చేసుకునేవాళ్ళంటే అసలు ఎంతమంది ఆర్మీ అయినా రాని ఈజీగా ఓడించేవాళ్ళనమాట. సో, అలాంటి స్ట్రాటజీస్ కొన్ని మనకు సెకండ్ హాఫ్‌లో చూపిస్తారు. మస్తు ఎక్సలెంట్ ఓకే. ఉంటాయన్నమాట స్ట్రాటజీ. అండ్ ఇంకోటి ఇది రష్మిక రోల్ కూడా చాలా లిమిటెడ్ ఉంది అన్నారు. రష్మిక మందన తన క్యారెక్టర్‌కి తను న్యాయం అయితే చేసింది.
ఎందుకంటే హ్మ్. చిన్న క్యారెక్టర్ అయినా ఆమెది చాలా అవును. ఎమోషనల్ డెప్త్ ఇంపార్టెంట్ అయితే రోల్. చాలా ఉందని చెప్పారు. ఇగో బాలీవుడ్‌ల కొన్ని ఫిల్మ్స్ ఎట్లా తీస్తారంటే 'బాజీరావ్ మస్తాని' మూవీ గూడా బాజీరావు గారి పర్సనల్ లైఫ్ కొంచెం ఎక్కువ చూపించింది. ఈళ్ళు అట్లుండది. ఈళ్ళ హ్మ్. మొత్తం వా వార్ జోన్ మొత్తం శంభాజీ మహారాజ్ స్టోరీయే చూపిచ్చిర్రు ఎక్కువ. ఆ క్యారెక్టర్ గురించి చూపిచ్చిర్రనమాట. పర్సనల్ లైఫ్ ఎక్కువ ఎళ్ళలే. అది. ఇంకొకటి ఇందులో మెయిన్‌గా ఔరంగజేబ్ క్రూయాలిటీ అసలు హ్మ్. ఎంత క్రేజీగా చూపించారంటే అసలు అక్షయ్ ఖన్నా నిజంగా మస్తు చేసిండు యాక్టింగ్ అది. హ్మ్. చాలా క్రూయల్‌గా అనిపించాడు. ఎంత అవును. క్రూయల్ అంటే అసలు చూపియలే ఎక్కువ. ఆ! దీనికే అంత మనం ఫీల్ అయినాము. అవును. మొత్తం చూపిస్తే అంతే ఇగ. యెస్. కానీ ఇంత చూపిస్తే కూడా ఆడియన్స్ తీసుకోలేరు అని కొంచెం తక్కువ చేసి చూపించిర్రు. కానీ అదే ఎక్కువుంది మనకి. బ్యాలెన్స్ అవును. ఉండాలి అంతే. ఈ మూవీలో సినిమాటోగ్రఫీ చాలా బావుంటది. మళ్ళా అండ్ మ్యూజిక్ మన ఏఆర్ రెహమాన్ టాప్ నాచ్ ఉంటది అసలు. బీజీఎంలు గాని, పాటలు గాని టాప్ నాచ్ అంటే టాప్ నాచ్. అండ్ ఆర్ట్ డైరెక్షన్, ఆర్ట్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు కూడా చాలా బాగా చేషిర్రు. హ్మ్. ఒక్క యాక్షన్ కొరియోగ్రఫీ అటు ఇటు ఉంటది గానీ మిగతా అన్ని టాప్ నాచ్ చేసిండ్రు. మళ్ళా డైరెక్షన్ గాని అన్నీ ఇగ. ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ ఇట్లాంటి పీరియాడిక్ డ్రామాస్‌కి హ్మ్. ఎట్లా ఎంత పీక్స్‌లో ఉంటదో మ్యూజిక్ అది అవును. కనిపిస్తది ఈ మూవీలో. యెస్. అండ్ వీఎఫ్ఎక్స్ కూడా చూసినావా కొన్ని ఎన్విరాన్మెంట్ షాట్స్ క్రేజీ చూపిస్తారు. అంటే యెస్. వాళ్ళ సైన్యం ఎంతుందని చెప్పి ఒక ఎస్టాబ్లిషింగ్ షాట్ ఉంటదనమాట. సైన్యంది మొత్తం అవును. చూపియడానికి ఒక షాట్. అది అవును. మస్తుంటది అసలు. అండ్ హ్మ్. ఇంకొకటి సింహంది మనం క్లోజప్‌లో అవన్నీ చూసినాం. దాని యానిమేషన్స్ అవన్నీ నెక్స్ట్ హ్మ్. లెవెల్ ఉండే. మస్తుంటది వీఎఫ్ఎక్స్. బావుంది. చాలా డీటెయిల్‌గా ఉంటది. మాకందరికి ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి తెలుసు కానీ ఛత్రపతి సంభాజీ మహారాజ్ గురించి తెలియదు. ఈ సినిమా వచ్చిన తర్వాతనే ఓకే ఇంత స్టోరీ ఉందా అని చెప్పి మన హిస్టరీ మనకు తెలిసింది. సో ఇట్లాంటి సినిమాలను మనం ఎంకరేజ్ చేస్తేనే కదా లైక్ హ్మ్. ఇంకా కూడా మన హిస్టరీ పైన ఇంకా చాలా ఎక్కువ సినిమాలు వస్తాయి. మనకి అవును. అన్టోల్డ్ స్టోరీస్ ఏవైతే ఉంటాయో అవి బయటకు వస్తాయి. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లాంటి స్టోరీస్ తెలవాలి. మన పాస్ట్ ఏంది మనకు తెలవాలి. మన హిస్టరీ మనం తెలుసుకోవాలి. యెస్. అవును. అండ్ చాలా మంది హిందీలో కంఫర్టబుల్ ఉండరు. అంటే అంటే ఆ ఫీల్ మిస్ అయితది. సో తెలుగు డబ్బింగ్ వచ్చింది. తప్పకుండా అవును. చూడండి మూవీకెళ్ళి. మస్తు మస్తుంటది మూవీ అయితే. హిందీలో నేను మూవీ చూసినందుకే ఏమో తెలీదు గానీ తెలుగులో కొంచెం డబ్బింగ్ అయితే ఆఫ్ అనిపించింది నాకు. యాక్చువల్‌గా మా తెలుగులో కూడా పీరియాడిక్ డ్రామా వచ్చినాయి. కాకపోతే ఏందంటే అది బాహుబలి. అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయిందనమాట. అంటే ఇప్పుడు మన 'గౌతమిపుత్ర శతకర్ణి', 'రుద్రమదేవి', రుద్రమదేవి బాగా ఆడిందిరా. సైరా నరసింహారెడ్డి. 'సైరా నరసింహారెడ్డి' ఆ! అంటే ఈ 3 సినిమాలు వచ్చినాయి. అంటే ఇంకా ఇట్లాంటి సినిమాలు కూడా వచ్చినాయి. కాకపోతే మన వాళ్ళు అప్పుడు దాన్ని ఎంకరేజ్ చేయలేరు ఎందుకో మరి. అంటే లైక్ ఎందుకో అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది. 'రుద్రమదేవి' బానే నడిచిందనుకోండి. బట్ స్టిల్ మనం ఇట్లాంటి సినిమాలు ఎంకరేజ్ చేయాలి. సైరా నరసింహారెడ్డి వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ. కానీ ఎందుకో అది ఎందుకో మరి అంటే బాలీవుడ్‌లో కూడా కొంచెం యాంటీ నడిచి పోలేరు గానీ అది అండ్ మస్తుంటది అది. ఆ సినిమా క్లైమాక్స్ కూడా చాలా సాడ్ ఎండింగ్ ఉంటది. హ్మ్. యెస్. ఇట్లాంటివి ఇంకా వస్తుంటే కూడా మన హిస్టరీ ఏందో మనకు తెలుస్తది ఇంకా మంచిగా. యెస్. మార్చ్ 7కి తెలుగులో మూవీ రిలీజ్ అవుతుంది. సో వెళ్దాం. అందరం Yes. వెళ్దాం. నేను కూడా డెఫినెట్లీ దానికోసమే వెయిట్ థియేటర్‌లో చేస్తున్నా. ఎక్స్‌పీరియన్స్ చేయాలి అది. యెస్. స్పెషల్‌గా ఆ లాస్ట్ ఫైట్ సీక్వెన్స్ గురించి అయితే నేను వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే చాలా మంది చాలా హైప్ ఇచ్చారు నాకు. ఐ యామ్ ఈగర్‌లీ వెయిటింగ్ టు సీ దట్. సో గైస్ మార్చ్ 7కి మన 'చావా'ని తప్పకుండా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయండి. అది కూడా మన తెలుగులో. సో ఇది గైస్ ఇవాల్టి వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్‌లో మెన్షన్ చేసి చెప్పండి. అండ్ 'చావా'ని హిందీలో చూసినట్టయితే మీకు నచ్చిన బెస్ట్ సీన్ ఏందో కామెంట్స్‌లో మెన్షన్ చేసి చెప్పండి. అండ్ Yes. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సీ యూ. బై బై.